ప్రభువా, నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నెమ్మదితో నీ సన్నిధిని కూర్చుండే భాగ్యం మాకు ఇచ్చారు, వందనాలు. ఎవరైతే రాలేకపోయారో వారందరినీ నీవే దర్శించండి. ఈరోజు వాక్యము ద్వారా ప్రభువా, నీ వాక్యం మీద ఆశతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్య స్వరూపిగా నీవే దర్శించండి. ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడి ఉండలేదని నిన్ను గూర్చి, నీ మాటలను గూర్చి పరలోకపు తండ్రి యేసయ్యా ఏ సాక్ష్యము చెప్పబడిందో ఈ దినమున అటువంటి తన్మయత్వము, అటువంటి అనుభూతి, అటువంటి దర్శనము, వాక్య దర్శనము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వాక్య స్వరూపి అయిన మంచి బోధకుడైన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాం. తెలుగులో ఉన్న న్యూస్ ఛానల్స్ ప్రపంచంలో బహుశా ఇంగ్లీష్లో కూడా ఉండవేమో అనిపిస్తుంది. మొన్న మీ ముందు 3 న్యూస్లు ఉంచాలని ఆశపడుతున్నాం. తర్వాత వాక్యంలోనికి వెళదాం. ఒక నెల రోజుల క్రితం పేపర్లో చదివితే ఇక్కడ భువనగిరి, యాదాద్రి జిల్లా అని పేరు మార్చారు. అంతకుముందు భువనగిరి మనకు 35 కిలోమీటర్లు. ఇక్కడ బీబీ నగర్ టోల్ గేట్ దాటితే అదే వస్తుంది. అక్కడ ఒక తల్లి భర్తను విడిచిపెట్టేసింది. 3 పిల్లల్ని దేవుని దర్శనానికి అని తీసుకెళ్ళి అక్కడి నుంచి వారిని బంధించి అక్కడి నుంచి ఇప్పుడే వస్తారని చెప్పి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు అక్కడే ఉంటున్నారు, ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు, వస్తున్నారు. 3-4 రోజులు అయిపోయింది కానీ తల్లి రాలేదు. తర్వాత పోలీసు వారు వచ్చి పిల్లల్ని సంరక్షించే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, చైల్డ్ వెల్ఫేర్ ఏదో అంటారు దాన్ని, కంప్లీట్ ఫామ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అర్థమైంది ఏంటంటే ఆ తల్లి ఒక పిల్లోడిని చంపేయడానికి ప్రయత్నం చేసిందంట. అయితే వాడు మొత్తానికి ఏదో బయటపడ్డాడు. తర్వాత పోలీసుల ఎంక్వైరీలో అది బయటపడింది. తర్వాత నిన్న న్యూస్ ఏంటంటే మన కాకినాడలో ఒక తండ్రి ఓఎన్జీసీలో పనిచేస్తూ ఉన్నాడు. పేరు చంద్రశేఖర్. అతనికి మంచి ఉద్యోగమే, మంచి సంపాదనే. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, ఇబ్బందులు ఏమీ లేవు. ఆర్థిక ఇబ్బందులు అసలే లేవు. అయితే హోలీ రోజున ఏం జరిగింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హోలీ చేసుకుందాం అంటే సరే పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు. 2 కుమారులు, 7 సంవత్సరాలు ఒకడు, 6 సంవత్సరాలు ఒక పిల్లవాడు. ఇద్దరు వెళ్ళారు. భార్యతోటే వెళ్ళాడు, సంతోషంగానే వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ కొలీగ్స్ అందరి మధ్యలో పిల్లల్ని విడిచిపెట్టాడు. వాళ్ళు ఆడుకున్నారు, సంతోషించారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కానీ తన 2 పిల్లలు, భార్య ఎక్కడికో బయటికి వెళ్ళింది, 2 కుమారులను చేతులు కట్టాడు, కాళ్ళు కట్టేశాడు, బకెట్ నిండా నీళ్లు నింపాడు. అదే పిల్లవాడిని ముందు 2 చేతులు 2 కాళ్ళు కట్టేసిన పిల్లవాడిని ఆ బకెట్ నీళ్లలో తల ముంచేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తర్వాత రెండో కుమారుడు, పెద్ద కుమారుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, రెండో కుమారుడు యూకేజీ చదువుతున్నాడు. వాడిని కూడా 2 చేతులు 2 కాళ్ళు కట్టి, అంటే వాళ్ళు పెనుగులు ఆడతారు, వాళ్ళు రెసిస్ట్ చేస్తారని వాడిని కూడా ఎక్కువ నీళ్ళు కూడా కాదు, ఒక బకెట్ నీళ్ళలోనే తల ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసి తర్వాత అతను కూడా ఒక సూసైడ్ నోట్ రాశాడు. ఏమనంటే నా పిల్లలు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నెగ్గుకు రాలేరేమో అని నాకు భయం వేస్తుంది, అందుకని ఏం చేస్తున్నానంటే నా పిల్లల్ని చంపేశాను, నేను కూడా చనిపోతున్నానని చెప్పి సూసైడ్ నోట్ రాశాడు. ఇది ఒక తండ్రి కథ.